హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ సీత, చిన్ని ఇద్దరు నిద్రపోతూ ఉన్నారు. ఇక్కడ చిన్ని వాళ్ళ నాన్నగారు నిద్రపోతూ ఉంటారు. అప్పుడే చిన్ని వాళ్ళ నాన్నగారికి మెలకువ వస్తుంది. అమ్మా, అరే అసలు రాత్రి మొత్తం నిద్రపోలేదు నేను. నా ఆరోగ్యం ఏమీ బాగోలేదు. అబ్బా, నాకేదో ఒక రకంగా అనిపిస్తుంది. లేచి కాస్త తిరుగుతాను. అరే ఏంటిది, నేను నడవలేకపోతున్నాను. సడన్ గా ఒళ్ళంతా బరువుగా అనిపిస్తుంది. ఏంటి? అరే ఇదేంటి, నా పొట్టంతా ఇలా ఉబ్బిపోయింది. అరే రే, ఆడవాళ్ళు కడుపుతో ఉన్నట్టుగా ఉంది. అరే నాకేమైంది? అమ్మా, నాకు కడుపు నొప్పి వస్తుంది. అబ్బా, నొప్పి నొప్పి. ఇలా చిన్ని వాళ్ళ నాన్నగారు కడుపు నొప్పిని తట్టుకోలేక కింద పడిపోతారు. బాధతో అరుస్తూ ఉంటారు. నొప్పి నొప్పి. అప్పుడే అక్కడికి జున్ను పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. జున్ను కింద పడిపోయిన చిన్ని వాళ్ళ నాన్నగారిని చూస్తాడు. అంకల్ అంకల్ బెలూన్, అంకల్ పొట్ట బెలూన్ బెలూన్. అబ్బా, ఈ నొప్పి భరించలేకపోతున్నాను. జున్ను, త్వరగా వెళ్ళి ఎవరినైనా పిలుచుకునిరా. వెళ్ళు త్వరగా. అప్పుడు జున్ను చిన్నిని నిద్రలేపడానికని వెళ్తాడు. చిన్ని, అంకల్ పొట్ట బెలూన్, చిన్ని. అరే జున్ను, నువ్వేంటి ఇంత పొద్దున్నే ఇలా ఒక్కడివే ఎలా వచ్చావు? ఇంతకీ ఏంటి, ఏదో చెప్తున్నావు? చిన్ని, అంకుల్ పొట్ట బెలూన్. అరే ఏమంటున్నావు జున్ను? మా డాడీని అంత మాట అంటావా? మా డాడీ కాస్త బొద్దుగా ఉంటారు అంతే. అంత మాత్రాన మా డాడీ పొట్ట బెలూన్ అంటావా? అలా చిన్ని బయటికి వస్తుంది. అక్కడ కింద పడి ఉన్న వాళ్ళ నాన్నగారిని చూస్తుంది. అరే ఏంటిది డాడీ, మీరేంటి ఇలా అయిపోయారు? అచ్చం జున్ను చెప్పినట్టే మీ పొట్ట బెలూన్లా ఉబ్బిపోయింది. మీరు కడుపుతో ఉన్నారా డాడీ? అబ్బా, అరే ఏం మాట్లాడుతున్నావు చిన్ని? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నాకు కడుపులో చాలా నొప్పిగా ఉంది. అప్పుడే గీత, రాజా ఇద్దరు కలిసి జున్నుని వెతుక్కుంటూ సీత వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. అబ్బా, ఈ జున్ను ఖచ్చితంగా సీత అక్క వాళ్ళ ఇంటికే వెళ్ళుంటాడు. స్కూల్కి వెళ్ళాలని చెప్పగానే పారిపోయాడు. అబ్బా, పొద్దున్నే నన్ను నిద్రపోనివ్వకుండా ఈ రన్నింగ్లు చేజింగ్లు ఏంటి గీత? అలా గీత, రాజా ఇద్దరు సీత వాళ్ళ ఇంటికి వస్తారు. అదిగో నేను చెప్పానా? అరే ఇదేంటి? బావగారు, ఇదేంటి మీ పొట్ట ఇలా ఉంది, కడుపుతో ఉన్నట్టుగా? అన్నయ్య, నేను ఇలాంటి వింత ఎక్కడా చూడలేదు. అరే అసలు మీరంతా ఏం వాగుతున్నారు? నేను ఈ కడుపు నొప్పిని భరించలేకపోతున్నాను. త్వరగా డాక్టర్ని పిలవండి. ఏవండి, పొట్ట చూస్తుంటే కడుపుతో ఉన్న పొట్టలా ఉంది. పైగా కడుపు నొప్పి భరించలేను అంటున్నారు. అంటే బావగారు నిజంగానే కడుపుతో ఉన్నారనుకుంటా. ఇప్పుడు డెలివరీ టైం దగ్గరకు వచ్చినట్టుంది. త్వరగా వెళ్ళి డాక్టర్ని పిలుచుకొని రండి. అబ్బా, ఈ నరకం ఏంటి నాకు? అంతే అంటావా గీత? సరే సరే, నేను ఇప్పుడే వెళ్తాను. నువ్వు అన్నయ్యని జాగ్రత్తగా చూసుకో. సీత వదిన కూడా చెప్పు. నేను ఇప్పుడే డాక్టర్ని తీసుకొని వస్తాను. ఇలా రాజా డాక్టర్ కోసం వెళ్తాడు. బావగారు, మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి. అంతా సరైపోతుంది. మీకు సాఫీగా డెలివరీ అవుతుంది. టెన్షన్ పడకండి. అబ్బా, వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు? ఈ కడుపు నొప్పి నేను భరించలేకపోతున్నాను. అప్పుడే లోపల నుంచి సీత నిద్ర లేచి బయటకు వస్తూ ఉంది. అబ్బా, ఎవరది ఇంత పొద్దున్నే అంత గట్టి గట్టిగా అరుస్తున్నారు? అరే ఏంటిది? ఏమండి, ఇది అసలు నమ్మలేకపోతున్నాను. మీ పొట్టేంటి కడుపుతో ఉన్నట్టుగా ఇలా ఉబ్బిపోయింది? రాత్రి దాకా బాగానే ఉన్నారు కదా? అబ్బా సీత, కడుపు నొప్పి. నేను చెప్తాను. అక్క, బావగారు కడుపుతో ఉన్నారు. డెలివరీ టైం దగ్గరకు వచ్చింది. రాజా డాక్టర్ని పిలుచుకొని రావడానికి వెళ్ళారు. ఏంటి గీత నువ్వు చెప్పేది? కానీ ఇదెలా సాధ్యం?
అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఓ అబ్బో నొప్పి. ఓ అసలే నేను ఈ నొప్పి తట్టుకోలేకపోతుంటే మీరు అసలు ఇష్టానికి వాగుతున్నారేంటి? అరే ఈ టైంలో మీరు ఇలా ఆవేశపడకండి, టెన్షన్ పడకండి, అంతా సజావుగా సాగిపోతుంది. అక్క, ముందు బావగారిని మంచం మీద పడుకోబెడదాం రా. అలా సీత గీత ఇద్దరు కలిసి చిన్ని వాళ్ళ నాన్నగారిని మంచం మీద పడుకోబెడతారు. వీళ్ళ మాటలు వింటుంటే ఈరోజు నాకు చెల్లో తమ్ముడో పుట్టేస్తారని అనిపిస్తుంది. నేను చక్కగా ఆడుకోవచ్చు. ఓ అబ్బో భగవంతుడా, నా బాధలో నేనుంటే వీళ్ళంతా పిచ్చి పట్టినట్టుగా బిహేవ్ చేస్తున్నారు. అమ్మా నొప్పి. అప్పుడే రాజా డాక్టర్ని తీసుకొస్తాడు. ఓ ఓ రండి డాక్టర్, త్వరగా రండి. మీరే డెలివరీ సవ్యంగా అయ్యేలా చూడాలి. ఇదే ఇల్లు. అంతా నేను చూసుకుంటాను. తల్లి బిడ్డలిద్దరికి ఏ ప్రమాదం రాదు. అరే ఏంటిది? కానీ ఇదేలా సాధ్యం? ఓ అవును డాక్టర్ గారు, మీరు ఇవన్నీ చూడడానికే వచ్చారు. చూడండి. అరే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరైనా కాస్త అర్థమయ్యేలా చెప్తారా నాకు? ఓ అబ్బో డాక్టర్ గారు, నాకు చాలా భయంకరంగా కడుపు నొప్పి వస్తుంది. దానికి తోడు వీళ్ళు పిచ్చి వాళ్ళలా మాట్లాడుతున్నారు. రాత్రి నుంచి నాకు ఆరోగ్యం బాగోలేదు. అదా విషయం. ఇప్పుడు నాకు ఏం చేయాలో బాగా అర్థమైంది. ఇదిగో ఈ ఒక్క ఇంజెక్షన్ తో మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓ అమ్మో ఇంజెక్షన్, నాకు చాలా భయం. అరే మీకు చేసినట్టు కూడా తెలీదు. మీరు ఇంజెక్షన్ వేసుకోకపోతే ఇలాగే బాధపడాలి మరి. అలాగా, సరే చెయ్యండి. అయితే ఇంకేం చేస్తాను, వేరే దారి కూడా లేదు. ఇలా డాక్టర్ చిన్ని వాళ్ళ నాన్నగారికి ఇంజెక్షన్ చేస్తారు. ఓ ఓ ఓ అయిపోయింది. మెల్లగా చిన్ని వాళ్ళ నాన్నగారి పొట్ట మళ్ళీ మామూలుగా అయిపోతుంది. అరే ఓ నాకు కడుపు నొప్పి తగ్గిపోయింది. ఓ నా పొట్ట కూడా మామూలుగా అయిపోయింది. అరే ఈయన పొట్టంతా మళ్ళీ మామూలైపోయిందే. అవునక్క, అంతా వింతగా ఉంది. వింత లేదు, ఏమి లేదు. ఈయన రాత్రి ఏదో ఒంటికి పడని ఆహారం తీసుకుని ఉంటారు. అందుకే పొట్టంతా గ్యాస్ పట్టేసింది. ఈ ఇంజెక్షన్ చేయగానే నార్మల్ అయింది, అంతే. అవునా? అయ్యో, దీన్ని పట్టుకుని బావగారు కడుపుతో ఉన్నారని అపార్థం చేసుకున్నాం. అంటే ఇప్పుడు నాకు తమ్ముడు రాడా? లేదు లేదు, నాకు తమ్ముడు కావాలి. ఇలా చిన్ని మాటలకు అందరూ నవ్వుతారు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.